సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. బంగారం కొనాలి అనేది చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఒక్కసారిగా ఇన్నేళ్ల సంధి పెరగంది ఒక 2 years నుంచి. 1 yearలో అయితే బాగా పెరగడం జరిగింది. 45-50% నియర్లీ పెరిగేటప్పటికి అందరికీ అవేర్నెస్ అంటే ఏంది, మిస్ అయిపోయినమే, కొనలేకపోతే. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి పెళ్ళికి, కొడుకు ఉండనుకోండి, అబ్బాయి ఉండనుకోండి, కోడలికి, ఎవరికైనా బంగారం కావాల్సిందే. అంటే కొడుకు అయితే కోడలికి ఇవ్వాలి, అమ్మాయి అయితే అమ్మాయి పెళ్ళికి ఇవ్వాలి. మరి బంగారం కంపల్సరీ, మినిమం బేసిక్ అయినా కొనాలి. అయితే ఇప్పుడు ఏదైతే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ చేస్తుర్రు, ఇన్కమ్ ఉంది, వాళ్ళ ఫండ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఎట్లాగూ బంగారం కొనాలి కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పెరిగిపోయిందని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పటి నుంచి ఏం చేయాలి మనము అనేది చూద్దాము. కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆ బంగారం ఎప్పుడు కొనాలి, ఎట్లా కొనాలి, ఏ విధంగా కొనాలి, ఎలా చూడాలి, ఏం చూడాలి, దానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఈ నాణ్యతను అనమాట, ఏదైతే గోల్డ్ నాణ్యత ఏదైతే ఉందో అది మెయిన్. మనం దాన్నే ప్యూరిటీ అంటారు. ఈ ప్యూరిటీ ఏదైతే ఉందో, ఏదైతే మ్యారేజెస్ సీజన్లో కానీ, మనం బర్త్డే ఫంక్షన్స్ కానీ, గృహప్రవేశాలు కానీ, ఏదైతే మన ఇంట్లో ఏదైతే శుభకార్యాలు జరుగుతాయో ఆ శుభకార్యాల టైంలో మనం ఎక్కువ శాతం గోల్డ్ కొంటాం. అయితే ఈ గోల్డ్ కొనడానికి అప్పటికప్పుడు 10 షాపులు తిరిగి ఒక్కొక్కటి చెప్తారు. మేకింగ్లు, వేస్టేజ్లు ఇవన్నీ ఉంటాయి. అయితే మనకెంతో కొంత బేసిక్ అవగాహన ఉంటే మనకంటూ వాళ్ళు ఏం చెప్పినా ఓకే, మనకి కొనాలా కొనకూడదా అనేది మనకు తెలిసిపోతుంటుంది. కొనాలి అంటే ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది తెలిసిపోతుంది. ఎలా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు చెప్పేదన్నీ కూడా మనకు అవగాహన ఉంటే మనకి అతను నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా, నిన్ను మిస్గైడ్ చేస్తుండా, లేకపోతే రియలే చెప్తుండా అనేది తెలిసిపోద్ది. అది చూద్దాం. ఈ గోల్డ్ నాణ్యతని హాల్ మార్క్ అనమాట, మెయిన్ కీలకం అనేది హాల్ మార్క్. ఈ హాల్ మార్క్ ఏదైతే ఉందో, ఈ హాల్ మార్కుని అంటే మార్కింగ్ అనమాట, దాన్ని ఏవైతే కొన్ని అసైనింగ్ సెంటర్లు మోసాలు చేస్తుండటంతో హెచ్యుడి అని అనమాట, హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ముద్రించాలని, అంటే ప్రతి ఆర్నమెంట్స్ మీద ముద్రించాలని గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. దాన్నే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్, హెచ్యుఐడి అంటారు. అయితే గోల్డ్ అనగానే ఏంటిది, విలువకి ప్రతిరూపం, అపురూపం, నాణ్యతకి ప్రతిరూపం. వ్యాపారంలో లాభం వచ్చిన, బోనస్ డబ్బులు అకౌంట్లో వచ్చిన, కొంచెం పెద్ద మొత్తం సేవింగ్స్ ఉన్న, పంట ఎవరైతే పొలాల రైతులు పంట అమ్మిన తర్వాత పైసలు చేతికి వచ్చిన, ఇంట్లో శుభకార్యమైనా, ఎవరికైనా మనము అంటే మనవాళ్ళు మనవరాళ్ళు శుభకార్యాలు ఏదైనా జరగగానే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఏదైనా కానుక ఇవ్వాలన్నా ఫస్ట్ గోల్డ్ మీదకే మా ఆలోచన వస్తుంది. గోల్డ్ గురించే ఉంటుంది, గోల్డ్ ఇద్దామని అనుకుంటారు. అయితే ఇప్పుడు ప్యూర్ గోల్డ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ అంటాం. ఈ 24 క్యారెట్స్ ఏదైతే 10 గ్రాముల బంగారం ఉందో, లక్షకి కొన్ని వందల తోడినే 200-300 అటు ఇటుగానే లక్షకి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు అనమాట. ఎప్పుడైతే ఈ లక్షకి దగ్గరలో ఉన్నామో కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాలనేది మనము ఇప్పుడు చెప్పబోయే అంశం అనమాట. అయితే ఈ గోల్డ్ ఏదైతే నాణ్యత ఏదైతే ఉందో, హాల్ మార్క్ అనేది కీలకం. ఈ హాల్ మార్క్ ఏదైతే నెంబర్ని కేటాయించడంలో ప్రతి ఆభరణానికి నువ్వు ఏది తీసుకున్నా, చిన్నది తీసుకో, పెద్దది తీసుకో, ఎటువంటిది తీసుకున్నా దానికి ఒక హెచ్యుడి ఉంటుంది అనమాట, అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ముద్రించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్నే మనం ఏం చేయాలి అనేది చూద్దాము. దీనికి ఏం చేస్తామంటే మన మొబైల్లోనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైతే మనం ఆర్నమెంట్స్ తీసుకోదలుచుకున్నామో, ఆర్నమెంట్స్ తీసుకున్నాయి కానీ తీసుకోదలుచుకున్నాయి కానీ చెక్ చేయటం అనమాట. అయితే ఆ ఆభరణంపై ఆర్నమెంట్స్ మీద హెచ్యుడి నెంబరు, హెచ్యుఐడి అనమాట, ఆ నెంబర్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ నెంబర్ ఉందనుకోండి, అంటే ఆ నెంబర్ తోటి ఏం జరుగుద్ది అంటే ఎవరు, ఏ సంవత్సరం, ఏ నెలలో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేశారు, అన్ని వివరాలన్నీ మనకి వచ్చేస్తాయి అనమాట. అయితే ఇదంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటే యాప్, ఆ నెంబరు అసలుదో కాదో, అంటే ఒరిజినలా డూప్లికేటో కూడా మనము చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ హాల్ మార్క్ ఏదైతే ఉందో లేజర్ యంత్రంతో ముద్రించడం జరుగుతుంది.
అది ఏదైతే ఆభరణంతో పాటే స్క్రాప్ చేస్తారు. దీంతో అంటే జనరల్గా ఈ బంగారంలో ఏం జరుగుద్ది, ఇరిడియం, పలేడియం అటువంటి ఏవైతే క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యేటటువంటి పదార్థాలు కూడా ఏదైతే కలిసి ఉంటాయో పసిగట్టవచ్చు అనమాట. అంటే మనకి దీని ద్వారా అయితే దీంతో ఏమవుతుంది, మన యొక్క ఆరోగ్యానికి కూడా భరోసా ఉంటుంది. అయితే ఎవరైతే ఈ ఆర్నమెంట్స్ నగలు తయారు చేస్తారో ఈ నగల తయారీలో జింకు, రాగి, వెండి అంటే జింకు, కాపర్, సిల్వర్ ఇవి తప్ప వేరే కలపకూడదు అనమాట. సపోజు వేరే కలిపిన అనుకో తెలిసిపోతుంది, కలపకూడదు అసలు. అంటే వెండిలో ఏదైతే జస్ అనే పదార్థం కలిపి మోసగించే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఈ హెచ్యుఐడి తోటి స్వచ్ఛత మనకి తెలిసిపోతుంది. అయితే మన ఇళ్లలో ఏవైతే పాత బిస్కెట్లు కానీ ఏమైనా ఉంటే మనం హాల్ మార్క్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే బిల్లు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ పెద్ద పెద్ద గోల్డ్ షాప్లో ఆటోమేటిక్గా బిల్లు ఇస్తారు, నో ప్రాబ్లం. అయితే 2 లక్షల కంటే నగదు ఏదైతే మనం బిలో 2 lakhs అయితే ప్రాబ్లం లేదు క్యాష్ రూపంలో. అబౌవ్ 2 lakhs అయితే క్యాష్ తీసుకోరు. మనం కార్డు కానీ క్రెడిట్, డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు, ఆన్లైన్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే మళ్ళీ బిల్లుపై మనం 3% జిఎస్టీ పే చేయాలి. అయితే బిల్లు వద్దని మనం అనుకుంటారు అనుకోండి. చాలామంది ఏంటంటే బిల్లు వద్దులేండి ఆ 3% మిగులుతుంది అనుకుంటారు. రేపు ఏదైనా బంగారంలో నాణ్యత కనుక తేడా వస్తే మనం అడగటానికి వీలు కాదు. అందుకని 3% పోతే పోయింది, బిల్లు తీసుకోవడం అనేది ఉత్తమం. ఇక తర్వాత ఈ బంగారం ఏదైతే ఉందో ఇది ఫిజికల్గానే కాకుండా మనము డిజిటల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అని షేర్ మార్కెట్లో మన ఎంసెక్స్ ఉంది, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, అక్కడ కూడా మనము తీసుకోవచ్చు. అంటే మళ్ళీ వీటి ద్వారానే కాకుండా యూపీఐ సేవలు ఏదైతే పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, జీపే ఉంది, అమెజాన్ ఉంది, వాటి ద్వారా కూడా ఫైనాన్షియల్ టెక్ చాలా ఉన్నాయి యాప్లు. వాటి అంటే తనిష్క్ అని, జాస్, అల్కాస్, ఆదిత్య బిర్లా, రిలయన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లలో కూడా మనం కొనుక్కోవచ్చు ఏది గోల్డ్ సంబంధించింది. అయితే అక్కడ రోజు 9 రూపాయల నుంచి మనం 1000 ఒక రోజు డైలీ కూడా పెట్టుకుంటూ కూడా మనం కొనుక్కోవచ్చు. పేటిఎం అట్లాంటి వాటిల్లో మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే దానికి సంబంధించి ఎన్ని 9 గ్రాములు వస్తుందో అన్నీ మీ ఖాతాలో జమ చేసి పెడతారు. అయితే దీంతో ఇదంతా కూడా మనకి షేర్ మార్కెట్లో షేర్లు కొంటే డీమ్యాట్లో ఎట్లా ఉంటాయో ఇది ఎంఎంటీఎస్ పాంప్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇవి సేఫ్టీనే, సెక్యూరిటీనే. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి కొంత ఎంతైతే వచ్చిందో అదంతా కూడా ఎంఎంటీసీ పాంప్లో దాంతో అక్కడ ఉంటాయి అన్నమాట మనీ. అయితే షేర్ మార్కెట్లో షేర్లు డిమాట్లో ఎట్లా ఉంటాయో ఎంఎంటీసీ దగ్గర ఉంటాయి. మన పాన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కేవైసీ పూర్తి చేసి మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ మనం షేర్లు ఎట్లయితే చేస్తామో గోల్డ్ కూడా చేయొచ్చు. అయితే మనం చూసుకోవాలి బంగారం ఏ టైంలో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, మనం ఎంత పెడుతున్నాం. లేదు యావరేజ్న 100, 200, 500 కొనుక్కుంటూ పోయినాం అనుకోండి, తక్కువ ఉన్నా కొనుక్కున్నా, ఎక్కువ ఉన్నా కొనుక్కున్నా ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూ పెడుతూ ఉంటే ఏమైందంటే తక్కువ ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి కొనుక్కునేవి తక్కువ దొరుకుతాయి, ఎక్కువైనప్పుడు కొన్నాం అనుకోండి మన దగ్గర ఉన్నవి పెరిగినట్టే కదా. అందుకని కంటిన్యూగా ఒక అలవాటు అయిపోయి మన దగ్గర ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడు మనము ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అదంతా కూడా ఎంఎంటీఎస్ పాంప్ వాల్ట్లో సేఫ్గా ఉంటాయి, ఎటువంటి క్వశ్చన్ లేదు. అయిన తర్వాత సపోజ్ మనం ఏదైతే కొనుక్కుంటూ పోతామో మనకంటూ ఒక బంగారం కొన్ని గ్రాములు జమ చేయనాక మనం కావాలి అనుకుంటే డెలివరీ కూడా తీసుకోవచ్చు ఆ బంగారాన్ని. లేదు మనము కొనుక్కునేటప్పుడు జిఎస్టీ కడతాము, అమ్మేటప్పుడు జిఎస్టీ తోటి పని లేదు, మామూలుగానే చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మనం అమ్మినప్పుడు అయితే మన బ్యాంక్ ఖాతాలోకి 48 hours నుంచి అంటే 2 days నుంచి 4 days లోపల మన అమౌంట్ మనకి వచ్చేస్తాయి అన్నట్టు ఏది మనము అమ్మినప్పుడు. అయితే మనం బంగారం ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే సేఫ్టీ ఉంచాలి, సెక్యూరిటీ ఉంచాలి. చిన్న చిన్న గ్రాములని దాచిపెట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఈ విధంగా అయిందనుకోండి మీకేమీ ఉండదు. గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, అవి కూడా సెకండరీ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి కావాలంటే కొనుక్కోవచ్చు, పాతవి ఉంటే అమ్ముకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. అలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. లేదు ఇట్లా మనం ఇప్పుడు రిలయన్స్ అని, బిర్లా అని, టాటా వాళ్ళ వాటిల్లో కూడా పేటిఎం ద్వారా 100, 200 పెట్టి కూడా గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. లేదు ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో కూడా గోల్డ్ పెట్టాలని ఉంటుంది. 1 గ్రాము మార్జిన్ తోటి 500 చిల్లర 600 ఉంటే చాలు మన దగ్గర 1 గ్రామ్ కొనుక్కోవచ్చు. 600-700 తోటి 1 గ్రామ్ కొనుక్కొని మనం దగ్గర పెట్టుకోవచ్చు, పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం పేమెంట్ చేసి డెలివరీ కూడా తీసుకోవచ్చు. లేదు పెరిగినప్పుడు అమ్మేసి ఆ పైసల లాభంతో మార్కెట్లో కొనుక్కోవచ్చు గోల్డ్ని. ఇక తర్వాత
సపోజ్ మనము ఈ వేరే దేశాలకు పోయినాం అనుకోండి, విదేశాల నుంచి వస్తున్నాం అనుకోండి, అక్కడి నుంచి అయితే గోల్డ్ ఆర్నమెంట్స్ తెచ్చుకోవచ్చు. జెంట్స్ అయితేనో 20 గ్రాములు, లేదు 50,000 వరకు, లేడీస్ అయితే 40 గ్రాముల వరకు, 1,00,000 రూపాయల వరకు మనం తెచ్చుకోవచ్చు. 6 నెలల కంటే పైన ఉన్న వాళ్ళు అనుకోండి, అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు ఒకవేళ 1000 గ్రాములు అంటే కిలో వరకు ఆర్నమెంట్స్ కనుక తెచ్చుకుంటే 16% ట్యాక్స్ పే చేయాలి. ఇంకా కిలో కంటే ఎక్కువ తెచ్చుకుంటే 44% ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. ఇక మళ్ళీ మనం పాత బంగారాన్ని కనుక మార్చుకోదలుచుకుంటే, కొత్త బంగారం తీసుకుంటే జిఎస్టీ కట్టక్కర్లేదు, పాత బంగారానికి కొత్త బంగారానికి. అయితే ఇలా కాకుండా ఒకవేళ మనము గోల్డ్ ఎట్లా కొన్నా కానీ 3% జిఎస్టీ పే చేయాలి. అలా కాకుండా మన పాతవి తీసుకుపోయి కనుక వాళ్ళు టీవీలో పేపర్లో యాడ్ వస్తుంటుంది, ఏమని, మీ పాతవి తీసుకొచ్చుకోండి, దానికి బరువు సమానమైనటువంటి కొత్తవి మేము ఇచ్చేస్తామండి అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఇచ్చేది 10 గ్రాములు 22 క్యారెట్స్ అయితే అంతే బంగారం తీసుకోమంటారు వాళ్ళు. అయితే మనం ఏం చేయాలి, ఈ కొత్త బంగారానికి వచ్చేటప్పటికి, ఆర్నమెంట్స్ వచ్చేటప్పటికి మేకింగ్ వేస్టేజ్ వసూలు చేస్తారు. అయితే కొన్ని మనం చూసుకోవాలి అన్నట్టు, విఏ కింద అదనంగా చూపిస్తారు. విఏ అంటారు, అంటే వాల్యూ యాడెడ్ అనమాట, అంటే వేస్టేజ్ కింద ఇవన్నీ ఏదైతే ఉందో అవి అనమాట. అయితే ఈ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, మన మేకింగ్ వేస్టేజ్ అవన్నీ ఛార్జెస్ ఉంటాయి. బిస్కెట్ అయితే మాత్రం వాటికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, అవి ప్యూర్ గోల్డ్ అనమాట. 999.99 ఉంటుంది బిస్కెట్లు అయితే. అయితే మనం కొనుక్కునేది ఏదైతే గోల్డ్ ఉన్నాయో, రాళ్ళు ఉంటాయి, స్టోన్స్ అంటాం. చైన్ అంతా సింపుల్ కాకుండా స్టోన్స్ కలర్స్ ఉంటాయి కదా, గ్రీను, మెరూన్, అట్లా ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ దానికి వేరే లెక్కేసిరా లేదా కూడా చూసుకోవాలి. మళ్ళీ వీటన్నిటితో పాటు అక్కడ మీటర్ ఉంటుంది, మనం ఏది స్వచ్ఛత అంటారు, దాన్ని ప్యూరిటీ అంటారు. మనకి ఇప్పుడు 22 క్యారెట్స్ 916 kdm ఇస్తున్నారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ అనేది అంతే ఉందా తక్కువ ఉందా అనేది చూసుకోవాలి మనం. అంతే తప్ప ఏం కాదులే అని అనుకోక్కర్లేదు, మొహమాటం పడకుండా మేలకుండా చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, బయట కూడా చేసుకోవచ్చు. వాళ్ళది కాదు అనుకుంటే బయట ఒక 50 రూపాయలు, 50 నుంచి 100 మధ్యలో ఉంటుంది, చేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే మనకి ఇక్కడ కూడా ఉంది అనమాట, ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. గోల్డ్ సిల్వరు మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో కూడా చేసుకోవచ్చు. డిమాట్కు మనకు కావాలనుకుంటే డెలివరీ కూడా తీసుకోవచ్చు, మార్జిన్ తోటి తీసుకోవచ్చు. డైలీ అది వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. వరల్డ్ మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంటుంది, మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో గోల్డ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. గోల్డ్ సిల్వరు ఎవర్ గ్రీన్ ఎప్పటికప్పుడు అనమాట. మనము ఏదైతే వాస్తవ విలువని అంటే గుర్తుపెట్టి మనం ఏదైతే అవసరాల మేరకు ఆర్నమెంట్ చేయించుకోవాలి. కానీ ఏవైతే పైసలు మిగిలితే మాత్రం సింపుల్గా 24 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవటం కానీ, గోల్డ్ ఈటీఎఫ్లు కొనుక్కోవటం కానీ, గోల్డ్ బాండ్స్ కొనుక్కోవటం కానీ, డిజిటల్ గోల్డ్ అంటాం, ఏటిల్లో అయినా కానీ చేయటం అనేది మంచిది అనమాట. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.